ఛాన్స్ దొరికితే చాలు మ్యాడీని అస్సలు వదలట్లేదు. వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం. రండి సీనియర్. హలో, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావు? ఇక్కడ మాట్లాడు చాలు. మధుబాబు, మీ కళ్ళల్లోకి సూత్తూ మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తుంది. ఒక 2 నిమిషాలు నానేం చెప్పినా ఓపికతో వినండి. మధ్యలో కోప్పడకండి. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. నా మీద చాలా ఇష్టం చూపిస్తున్నారు. ఆ విషయం మీరు నేరుగా నాతో చెప్పకపోవచ్చు, కానీ నా మనసుకి అర్థమైపోతుంది. సీనియర్, శ్రీలక్ష్మి అక్కడ ఉండుంటుంది. మీరు వెళ్ళి మీ మనసులో మాట చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. కాలేజీలో కూడా నాతో ఎవరు మాట్లాడినా మీకు కోపం రావడం కూడా నేను గమనిస్తున్నాను. మీ మనసులో నా మీద ప్రేమ పెట్టుకుని నాతో చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను బతుకుతున్నదే మీ ప్రేమ కోసం. మీ ప్రేమతో పాటు నా భవిష్యత్తు కోసం మీతో చాలా జీవితం ఊహించుకుంటున్నాను. జీవితాంతం మీ ప్రేమని నాతో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ప్రేమిస్తూ ఉంటే చాలు. అలాగని నా ప్రేమని మీతో చెప్పకుండా ఉండమంటే మాత్రం నానుండలేను. నాకు మీరంటే చాలా ఇష్టం. నన్ను సచ్చేదాకా మీతోనే బతకాలనుకుంటున్నాను. బతుకున్నంత కాలం ఇలాగే ప్రేమిస్తూ బతకాలనుకుంటున్నాను. ఈ రాధాకృష్ణుల్లాగే మనిద్దరం కూడా ప్రపంచం మాట్లాడుకునే అన్యోన్యమైన జంటలాగా నిలిచిపోవాలని నా కోరిక. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చాలు నిన్ను ఆడుకోవటానికి. చెప్తా. అయ్యో అది కాదు సీనియర్. అయ్యో అది కాదు. ఈయనేమనుకుంటున్నారు? కొంపతీసి ఈయనకే చెప్పాననుకుంటున్నారా ఏంటి? భగవంతుడా, ఇప్పుడెలా? త్రిష, ఏమైంది సీనియర్? త్రిష, నువ్వు చెప్పినట్టే నాకు టైం వచ్చింది. శ్రీలక్ష్మి తనంతట తానే నాకు లవ్ ప్రపోజ్ చేసింది. అవునా? నిజమా సీనియర్? అవును త్రిష. అంతా బానే చెప్పింది, కానీ నన్ను చూడగానే తనకి మాటలు రాలేదు. భయంతో ఉన్నట్టు అనిపించింది. అది భయం కాదు సీనియర్, ప్రేమ. తన ప్రేమ గురించి అంత అందంగా చెప్పిన తర్వాత మిమ్మల్ని ఫేస్ చేయలేకపోయింది. ఎలాగూ తన ప్రేమ గురించి ఓపెన్ అయిపోయింది కాబట్టి మీరింకా ఇలా బయట మాట్లాడుకోక్కర్లేదు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. రేపు కాలేజీలో చూసుకుందాం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా మనసులో ఉన్న ప్రేమనంతా మధుబాబుకి చెప్పే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. అంతటితో ఆగకుండా రివర్స్లో నాకే ప్రమాదం తలపెట్టేలాగా అయిపోయింది. అసలు మధుబాబు అక్కడి నుంచి ఎప్పుడెళ్ళాడో, సీనియర్ అక్కడికి ఎప్పుడొచ్చాడో, అసలు అక్కడ మధుబాబు ఉన్నాడో లేదో, వింటున్నాడో లేదో కూడా చూసుకోకుండా నానెందుకు అలా వాగేశానో నాకే అర్థం కావట్లేదు. నానక్కడ చెప్పింది మొత్తం మధుబాబు గురించైతే సీనియర్ మాత్రం తనకే చెప్పినట్టు ఫీల్ అయిపోయాడు. అదంతా మధుబాబు గురించి చెప్పానని సీనియర్కి చెప్పేద్దాం అనుకునే లోపే సీనియర్ వెళ్ళిపోయాడు. మధుబాబు నన్ను లాక్కొచ్చేశారు. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఆ సీనియర్ మళ్ళీ ఏం సీన్ క్రియేట్ చేస్తాడో ఏంటో. రేపు కాలేజీకి వెళ్ళగానే సీనియర్కి నిజం చెప్పేయాలి. ఏ ఎర్రబస్సు, ఆ, మధుబాబు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా. నువ్వు అనుకున్నట్టే ఫారెస్ట్కి వెళ్ళాం. నువ్వు అనుకున్నట్టే మనమిద్దరమే టీమప్ అయ్యాం. నువ్వు అనుకున్నట్టే మనమే విన్ అయ్యాం. అవును మధుబాబు. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరిగినప్పుడు నేనేదో నిన్ను భయపెట్టినట్టు ఫేస్లో ఆ భయం ఏంటి? కళ్ళల్లో ఆ టెన్షన్ ఏంటి? మాటల్లో ఆ తడబాటేంటి? మధుబాబు, సీనియర్ గురించి చెప్పానంటే నిజంగానే ఇక్కడే ఒగ్గేసి వెళ్ళిపోతారు. ఏం లేదు మధుబాబు, ట్రిప్ ఇంకో రోజు కూడా ఉంటే బాగుంటుందనిపించింది. మీతో సరదాగా ఆడుకోవడం, మీతో కలిసి ఉండడం చాలా బాగుంది మధుబాబు. ఇంటికెళ్తే అవన్నీ ఉండవు కదా. ఓహో, అదా నీ బాధ. ఉమ్, అనవసరంగా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మనిద్దరికీ మంచిది. అవును మధుబాబు, మీరు కూడా నా గురించి ఆలోచిస్తున్నారు కదా. నో వే. మరి నా ఫేస్లో భయం ఉన్నట్టు, నా కళ్ళల్లో టెన్షన్ ఉన్నట్టు, నా మాటల్లో తడబాటు ఉన్నట్టు మీరెలా గ్రహించారు? నా గురించి ఆలోచిస్తేనే కదా ఇవన్నీ పసిగట్టగలరు. అంతలేదు, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఇంటికెళ్ళినప్పుడు కాస్త హ్యాపీ ఫేస్తో రా. తాతయ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదంటే నా క్లాస్ పీగుతారు. కొంచెం స్మైల్ మెయింటైన్ చేయి. ఈ అంతొద్దు. ఇది చాలు.